హలో అండి, అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకం గురించి మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రస్తుత ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పిల్లకి, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా, 1వ తరగతి నుండి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని అయితే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేను గత వీడియోలో అయితే అసలు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి అన్న వీడియో అయితే నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు అయితే వెళ్ళి చూడండి. అయితే తల్లికి వందనం మీకు రావాలి అంటే NPCI లింకింగ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అసలు NPCI లింకింగ్ లేకుండా అయితే మీకు దీపం పథకం రాదు, అలాగే తల్లికి వందనం పథకం, ఏ పథకాలు కూడా మీకు రావు. అసలు ఆ NPCI లింకింగ్ని ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్తే మీకు NPCI లింక్ మీరే ఇంట్లో కూర్చొని, ఎవరైనా చదువుకున్న పిల్ల గనక ఉంటే గనక మీ ఇంట్లో కూర్చొని మీరే చేసుకోవచ్చు. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అప్లై చేయాలి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ వెబ్సైట్లో ఏమేమి అడుగుతారు, అసలు ఎలా అప్లై చేయాలి, అసలు NPCI ఎందుకు అప్లై చేయాలి, అప్లై చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పూర్తి వీడియో చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే కన్ఫామ్గా చేసి అయితే వెళ్ళండి. లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే నాకైతే వ్యూస్ రాకపోతే నా వీడియోస్కి ఎంకరేజ్మెంట్ అస్సలు ఉండదు. సో లైక్ అయితే తప్పకుండా అక్కడ థమ్స్ అప్ సింబల్ కనపడుతుంది కదండి, ఆ సింబల్ మీద అయితే మీరైతే ఒకసారి ప్రెస్ చేస్తే నాకైతే లైక్ వస్తుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద మొదటి విడత నిధులను జూన్ 12, 2025 విడుదల చేశారు. అధికారికంగా ప్రకటించారు కూడా. అదందరికీ మనకి తెలిసిందే. అయితే ఈ డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం తప్పనిసరిగా తల్లికి వందనానికి NPCI లింకింగ్ అయితే కన్ఫామ్గా పూర్తయి ఉండాలి. మీరు మీ బ్యాంక్ ఖాతాని NPCIతో లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేయాలో, ఎలా లింక్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి తల్లి కూడా ఈ వీడియో చూసైతే మీరైతే చక్కగా ఇంట్లో కూర్చొని స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ NPCI లింకింగ్ అసలు ఎందుకు అవసరం, NPCI లింకింగ్ లేకపోతే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. NPCI లింకింగ్ లేకపోతే DBTI అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం పంపించే డబ్బు మీ ఖాతాల్లో జమ కావటం కుదరదు. అంటే మీ ఖాతాల్లోకి ఒక్క రూపాయి కూడా రాదండి. దీపం 2 పథకం, ఉచిత గ్యాస్ పథకం, రైతు భరోసా ఎలాంటి స్కీమ్ కూడా రావాలన్నా కానీ మీ బ్యాంక్ ఖాతా NPCIకి లింకింగ్ ఉందో లేదో అయితే మీరు అయితే కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి. మీ కనుక NPCI లింకింగ్ లేకపోతే కనుక తప్పకుండా మీరు NPCI మీ బ్యాంక్ ఖాతాకి లింక్ చేసినప్పుడే మీకు ఏ పథకంకి సంబంధించిన డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పడతాయి. మరి NPCI లింక్ చేసే విధానం ఎలా అంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదనేది ఆ వెబ్సైట్కి అనేది తీసుకువెళ్ళిన తర్వాత కన్జ్యూమర్స్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత BASE అనే ఆప్షన్ కనపడుతుంది. భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని BASE అంటే ఆ ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ మీద నొక్కండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ సీడింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ లింకింగ్ స్టేటస్ అక్కడ అయితే చూపిస్తుంది. అసలు మీ లింక్ అయి ఉందా లేదా, NPCI లింక్ అయి ఉందా లేదా
అనేది అయితే అక్కడ మీరు నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీ స్టేటస్ అనేది లింక్ అయితే అయ్యున్నట్టు లేకపోతే లేదు అని అయితే చూపిస్తుంది. మరి ఎన్పిసిఐ లింక్ లేకుండా అంటే లింక్ అయి ఉండకపోతే మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఎన్పిసిఐ లింక్ ఎలా చేయాలి అంటే మీ బ్యాంక్ ఖాతా ఇంకా ఎన్పిసిఐకి లింక్ కాలేదు అంటే కనుక ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. ఆ ఆప్షన్ అయితే మీరు నొక్కండి, ఒకసారి ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి, ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ని. తర్వాత మీ బ్యాంకును ఎంచుకోండి, అంటే ఏ బ్యాంకు నుంచి అనే ఆప్షన్స్ అయితే కనపడతాయి. మీ బ్యాంకును అయితే ఎంచుకోండి. తర్వాత ఖాతా నెంబరు, ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. తర్వాత రిక్వెస్ట్ని అయితే పంపించండి. రిక్వెస్ట్ని పంపించిన తర్వాత 24 గంటల లోపు మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐకి అయితే లింక్ అయిపోతుంది. ఒక రోజు అయితే టైం తీసుకుంటుంది, ఆ తర్వాత అయితే లింక్ అయిపోతుంది. అంటే కొంతమంది బ్యాంకుల పేర్లు ఎన్పిసిఐ బేస్లో లేకపోతే మీరు నేరుగా మీ బ్యాంక్ ఒక బ్రాంచ్కి వెళ్ళి లింక్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన విధంగా కనుక మీరు చెక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐకి లింక్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఈ వీడియోలోనే నేను ముందు చెప్పాను కదండి ఎలా లింక్ చేసుకోవాలనేది, ఆ అన్ని వెబ్సైట్స్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చక్కగా మీ బ్యాంక్ ఖాతాలని ఎన్పిసిఐకి లింక్ ఉన్నాయా లేదా, లింక్ లేకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అనేది చూసేయండి. ఇదైతే మీరు కనుక ఎన్పిసిఐ లింకింగ్ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం కూడా మీకు రాదు. మీకు ఎన్పిసిఐకి లింకింగ్ చేయడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఆధార్, బ్యాంక్ డేటా ఎన్పిసిఐ ద్వారా లింక్ చేసిన వారికే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే మీకు ఏ ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా మీకు రాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.